హాయ్ అండి. నేను సతీష్ అట్ల. సో, న్యూఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చేసి సంబంధించి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి వచ్చేసి బీబీఏ, ఎంబీఏకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్‌ల గురించి ఒక్కసారి చూద్దాం. సో, దాటికి సంబంధించినటువంటి ప్రవేశాలను కోరుతా ఉన్నారు. సో, వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే ఎట్లా ప్రవేశాలుంటాయి, ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. సో, గ్వాలియర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఐఐటీ టీఎం బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్, ఎంబీఏ వచ్చేసి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలలో ప్రవేశాలను కోరుతా ఉన్నారు. సో, వాటికి సంబంధించి ఇది న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సహకారంతో ఈ ప్రోగ్రాంలను నిర్వహిస్తూ ఉన్నారు. వీటిని స్పెసిఫిక్ అండ్ జెనరిక్ బిజినెస్ మాడ్యూల్స్, అట్లాగే ఇండస్ట్రీ ప్రాక్టీసెస్, అకాడమిక్ డెవలప్మెంట్స్, టూరిజం అండ్ బిజినెస్ స్టడీస్ తదితర అంశాలతో రూపొందించారు. వాటికి సంబంధించి ప్రోగ్రాంలో భాగంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి. ఇంకా స్టడీ టూర్లు కూడా ఉంటాయి. ఇంకా నెల్లూరులో సహా గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవా క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. సో, వీటికి సంబంధించి గోవాలో ఎంబీఏ ప్రోగ్రామ్ మాత్రమే ఉంది. ఐఐటీ టీఎం నిర్వహించే అడ్మిషన్ టెస్ట్ ఐఐఏటీ లేదా నిర్దేశిత జాతీయ పరీక్ష స్కోర్‌కు సంబంధించి గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో మీకు అడ్మిషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే బీబీఏకి సంబంధించి అంటే టూరిజం అండ్ ట్రావెల్‌కి ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి చూస్తే దీని ప్రోగ్రామ్ వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం 375 సీట్లు ఉన్నాయి. నెల్లూరు క్యాంపస్‌లో వచ్చేసి 75 ఉన్నాయి. గ్వాలియర్‌లో వచ్చేసి ఆ క్యాంపస్‌లో 112 ఉన్నాయి. ఇక భువనేశ్వర్ క్యాంపస్‌లో వచ్చేసి 75, నోయిడా క్యాంపస్‌లో వచ్చేసి 113 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 375 సీట్లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు కూడా ఇక్కడ వర్తిస్తాయి. ఇంకా CUET 2023 స్కోర్ ఉన్నవారు IIAT 2024 రాయాల్సిన అవసరం లేదు. ఇక అర్హతలు చూస్తే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఏదేని గ్రూప్‌తో ఇంటర్ 10+2 తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారై ఉండాలి. ఇక కనీసం అందులో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయినట్లయితే 45% మార్కులు వచ్చి ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే వయస్సుకు సంబంధించినటువంటి పరిమితి ఏం లేదు. ఇక ఎంబీఏ వచ్చేసి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి చూస్తే ఇది వ్యవధి వచ్చేసి కోర్సు 2 ఏళ్ళు ఉంటుంది. ఇది ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇందులో 4 సెమిస్టర్లు ఉంటాయి. సెమిస్టర్స్ వైజ్ కోర్సు ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి అవసరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఎకానమిక్స్, మేనేజ్మెంట్ వంటి కోర్సు సబ్జెక్టులతో పాటు స్పెషలైజేషన్ సబ్జెక్టులు కూడా ఇందులో చదవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు టూర్ గైడింగ్, అట్లాగే ఈవెంట్ మేనేజ్మెంట్, ఇంకా అడ్వెంచర్ టూరిజం, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ స్పెషలైజేషన్లు కూడా మీరు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా చూసినటువంటి ఏదైతే ఎంబీఏ, ఇప్పుడు మనం ఐసెట్ ద్వారా రాసినటువంటి ఎంబీఏలో ఎట్లా ఉంటుంది, మేజర్గా ఇక్కడ ఉమ్మడిగా చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సో మనకు ఎంబీఏలో మార్కెటింగ్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు స్పెషలైజేషన్లకు సంబంధించినటువంటివి కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక చివరి సెమిస్టర్లో వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే చివరి సెమిస్టర్ మీరు చదువుతున్నప్పుడు జాబ్ చేస్తూ కూడా ఈ కోర్సును చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇక సీట్లు మొత్తం వచ్చేసి ఇందులో 750 సీట్లు ఉన్నాయి. నెల్లూరు క్యాంపస్లో ఇక్కడ 75 ఉన్నాయి. ఇక గ్వాలియర్ క్యాంపస్లో 334, భువనేశ్వర్ క్యాంపస్లో వచ్చేసి 112, ఇక నోయిడా క్యాంపస్లో వచ్చేసి 189, ఇంకా గోవా క్యాంపస్లో 40 సీట్లు అనేది ఉన్నాయి. ఇక దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు చూస్తే గుర్తింపు పొందినటువంటి కళాశాల నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో సెకండ్ క్లాస్లో ఏదేని డిగ్రీ పాస్ అయి ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 45% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసే అభ్యర్థులు, స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక వీరు 2024 సెప్టెంబర్ 30 నాటికి సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే మీ సర్టిఫికెట్స్, పాస్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు? 2024 సెప్టెంబర్ 30 వరకు. అప్పటి వరకు మీకు అవకాశం ఉంటుంది. ఇక మ్యాట్, క్యాట్, సిమ్యాట్, ఎక్స్ఏటీ, జీమ్యాట్, ఏటీఎంఏ, CUET వంటి జాతీయ పరీక్షల్లో ఒకటి రాసి అర్హత పొందిన వారై ఉండాలి. వారు సంస్థ నిర్వహించేటటువంటి అడ్మిషన్ టెస్ట్ ఎట్లాంటిది కూడా ఇది రాయాల్సిన అవసరం లేదు. వీటిలలో మ్యాట్ కానీ, క్యాట్ కానీ, సిమ్యాట్ కానీ, ఎక్స్ఏటీ కానీ, జీమ్యాట్ కానీ, ఏటీఎంఏ, CUET వంటి ఈ నేషనల్ లెవెల్ పరీక్షలు ఉంటాయి కదా, సో వాటిల్లో క్వాలిఫై అయిన వాళ్ళు వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక అడ్మిషన్ టెస్ట్కి సంబంధించింది. ఇక స్కోర్ కార్డు వ్యాలిడిటీ వచ్చేసి 2023 జూన్ 1 నుంచి 2024 మే 31 వరకు ఈ మధ్యలో
మీకు స్కోర్ కార్డు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఐఐఐటికి సంబంధించి 2024కి సంబంధించి వివరాలు ఒక్కసారి చూస్తే ఈ టెస్ట్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇక ఇందులో మొత్తం వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చేసి 50 ప్రశ్నలు ఉంటాయి. అట్లాగే వెర్బల్ ఎబిలిటీ నుంచి వచ్చేసి 25, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇక ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం వచ్చేసి 100 మార్కులు కేటాయిస్తారు. ఇక నెగిటివ్ మార్కులు అనేటివి ఇందులో ఎట్లాంటివి లేవు. ఇక పరీక్ష సమయం వచ్చేసి మీకు 2 గంటలు కేటాయిస్తారు. ఇక ఈ పరీక్షలో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ అట్లాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా పిలవడం జరుగుతుంది. అడ్మిషన్ టెస్ట్ ఇంకా జాతీయ పరీక్ష స్కోరుకు సంబంధించి 70%, అట్లాగే గ్రూప్ డిస్కషన్కి వచ్చేసి 15%, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి వచ్చేసి 15% వెయిటేజ్ అనేది ఇస్తూ అభ్యర్థులను ఇందులో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది. అందుకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూన్ 5వ తారీఖు వరకు ఉంది. ఐఐఐటి 2024 పరీక్ష వచ్చేసి దానికి సంబంధించి తేదీ జూన్ 9వ తారీఖు ఉంది. ఇక గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలు వచ్చేసి జూన్ 11, 12 తారీఖు నిర్వహిస్తారు. ఇక ఎంపికైనటువంటి అభ్యర్థుల మెరిట్ జాబితాను జూన్ 15వ తారీఖు విడుదల చేస్తారు. ఇక అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు జూన్ 30వ తారీఖు లోపు అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. అకాడమిక్ సెషన్స్ ప్రారంభం వచ్చేసి జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి www.iittm.ac.in లో సంప్రదించండి.